ఈ సమాజం నాకు ఎంతో ఇచ్చింది, మళ్లీ తిరిగి ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఏ భాషా సాహిత్యాల కారణంగా నేను స్థాయికి వచ్చానో ఆ భాషా సాహిత్యాలు కృషి చేసిన వారిని సత్కరించి ఆ భాషా సాహిత్యాల అభ్యున్నతికి వృతాపరిత్యాలు అమలైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ 19 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో కృషి చేసినటువంటి వ్యక్తికి 2 లక్షల రూపాయలు, తర్వాత వారి రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారికి జీవన సాఫల్య పురస్కారాన్ని 50 రూపాయలు ఇస్తూ వచ్చారు. కష్టానికి ప్రతిరూపం మెగాస్టార్, మంచితనానికి మారుపేరు, భావితరాలకు స్ఫూర్తినివ్వడంలో ఎవరెస్ట్ అంత ఎగ్జాంపుల్ మన మెగాస్టార్. పునాది రాళ్లతో మొదలై పునాది వేసుకున్న ఓ నటుడు ముందు ముందు కోట్ల మంది గుండెల్లో నిండిపోతాడని ఎంతమందికి తెలుసు? మనలో ఒకరిగా స్వయం కృషితో ఎదురైన ప్రతి ఛాలెంజ్లను మగధీరుడిలా ఎదుర్కొంటూ విజేతగా నిలిచి మగ మహారాజుల తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుప్రీం హీరోగా నిలిచారు మనందరి మెగాస్టార్ కొణిదెల శివశంకర వరప్రసాద్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుప్రీం హీరోగా నిలిచారు మనందరి మెగాస్టార్.
భాషా సాహిత్యాల కారణంగా నేను ఈ స్థాయికి వచ్చానో ఆ భాషా సాహిత్యాలు కృషి చేసిన వారిని సత్కరించి ఆ భాషా సాహిత్యాల యొక్క అభ్యున్నతికి ఉడతాభక్తిగా నా ముఖ్య అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ 19 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో కృషి చేసినటువంటి వ్యక్తికి 2 లక్షల రూపాయలు, తర్వాత వారి వారి రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారికి జీవన సాఫల్య పురస్కారాన్ని 50 రూపాయలుగా ఇస్తూ వచ్చాం. గత సంవత్సరం ఎన్టీఆర్ గారి శతజయంతి చేశాం. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఒక మహాప్రపంచనం, ఒక మహా విప్లవం. ఎన్టీ రామారావు గారిని కేవలం కథానాయకుడిగా, కేవలం రాజకీయ నాయకుడిగా చూస్తాం మనం. కానీ ఇది కాదు, ఆయన ఒక సంఘ సంస్కర్త. రాష్ట్రపతి భవన్కి నాగేశ్వరాన్ని మేము తీసుకెళ్ళాం. కళామరి ఎంతో ఆయన ముఖంలో విరిగిపోయింది. నాగేశ్వరం చూసి అలా చూస్తూ ఆయనతో మాట్లాడతా అసలు ఎక్కువసేపు సమయాన్ని గడిపారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అక్కడే నాగేశ్వరరావు గారు. ఈ జనరేషన్ లో చిరంజీవి గారి గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. చిరంజీవి గారు స్వతంత్రతతో మరెవ్వరూ వెనక సపోర్ట్ లేకుండా, స్టార్ సపోర్ట్ లేకుండా, ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుండా తన శక్తి మీద ఆధారపడి వచ్చాడు అనే దానికి నాకు తెలిసిన వరకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆయన డ్యాన్స్ చేస్తుంటే నేను డ్యాన్స్ మొదలుపెట్టిన వాడిని నేను ఈ సినిమాల్లో. అయితే ఆ డ్యాన్స్ చేయడంలో నేనే మొదలుపెట్టిన వాడిని, కొంత అనుభవం ఉన్న వాడిని. ఆ డ్యాన్స్ చూస్తుంటే హీరోని చూడబుద్ధి కాదు, చిరంజీవి గారినే చూడబుద్ధి. ఆయన పొగటానికి కానీ ఆయన పేరు నాకు ఇచ్చేది కూడా లేదు. అంటే ఈ అసలు ఈ బాడీలో ఏంటి ఇన్ని వంటలు దొరుకుతాయి, అది వంటలు నాకు అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదు. ఇటువంటి క్వశ్చన్ ఆన్సర్ నాలో వస్తాం. ఇది సబ్జెక్ట్ నంబర్ 1 స్టార్ గా ఇప్పటి వరకు వెలుగుతున్నాను. విశాల విశాల ఖుషీ
సమానులై ఆయన రంగంలో సమానులైన చిరంజీవితో చూసుకుంటాను. అంతే కదా, చేతులు మీదుగా టీవీ ఎన్ని అవార్డ్స్ తీసుకున్నాను. నాకు అవార్డ్స్ మీద పెద్ద నమ్మకం. నా మొట్టమొదటి పుస్తకం ఆనంద బ్రహ్మ, సోమయాజి అనే క్యారెక్టర్ మా తాతయ్య గారు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంత్రపుష్పం చదివించినాను, ఆయనకి అంకితం ఇచ్చాను. రెండో పుస్తకం విజయానికి 5 మెట్లు నా భార్యకి ఇచ్చాను. నేను కేవలం 3కి అంకితాలు ఇచ్చాను, 70 పుస్తకాలు రాసినాను. ఆ మూడో పుస్తకం మైండ్ పవర్ నెంబర్ 1 చిరంజీవి అంకితం ఇచ్చాను. అది మా అసోసియేషన్. తెలుగు నవల చరిత్రలో ఎవరికీ తెలియని ఒక ఏకైక సంఘటన ఏంటంటే, నేను ఏ నవల్లో ఆ హీరో చిరంజీవి అయితే బాగుంటుందని చెప్పి ఆ హీరోకి చిరంజీవి అని పేరు పెట్టాను. ఆ అభిలాష్లో చిరంజీవి యాక్ట్ చేయడం ఒక దాన్ని ఏమంటారు అపూర్వ సంఘటన తెలుగు సాహిత్యంలో. పోతే రచనలకు సంబంధించినంత వరకు మంచి రచనలు చెడు రచనలోనే ఉండవు. చాలా మందికి నచ్చే రచనలు కొన్ని ఉంటాయి, కొంతమందికి కొంతకాలం నచ్చే రచనలు కొన్ని ఉంటాయి, ఎక్కువ మందికి కొంతకాలం. అంటే ఉదాహరణ నేను తొలగడం రాసిన రోజుల్లో ఎక్కువ మందికి నచ్చింది కానీ వెంటనే మర్చిపోయారు. చాలా మందికి చాలా కాలం రచనలు భగవద్గీత, రామాయణం, భాగవతం ఇలాంటివి. మా సినిమా వాళ్ళకి మా రచయితలకి ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ మందికి రచయిత చేసే మామూలు స్టోరీ తీయాలా, చరిత్రలో నిలబడిపోయే ఉదాత్తమైన రుద్రవీణ లాంటివి తీయాలా అనేది ఎప్పుడు ప్రాబ్లం ఏమో. ఈ 2 పడవల మీద 2 కాళ్ళు పెట్టి నడవటం అనేది చాలా కష్టం. చిరంజీవి గురించి చెప్పాలంటే నెంబర్ 1 స్థానానికి వెళ్ళడం చాలా ఈజీ అండి, కానీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఐ నో హిమ్ ఫ్రమ్ 40 years. వండర్ఫుల్ జాబ్. నాకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈ 2 లక్షల రూపాయల్లో అభయం ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఉంది. ఆసుపత్రిలో ఈ పేషెంట్స్కి ఫ్రీగా కంటిన్యూస్గా భోజనం పెడతారు. ఆ రవి ఎక్కడున్నాడో ఒకసారి రమ్మన్నాడు. అలాగే వెంకటేశ్వర క్రియేషన్స్, వెంకటేశ్వర అకాడమీ ఒక అకాడమీ ఉంది. నా పని వాళ్ళు, నా డ్రైవర్ పిల్లలు అందరూ చదువుతున్నారు. చిరంజీవి గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ గారి కాయిన్ని సేకరిస్తున్నారు. వచ్చి లాస్ట్ ఇయర్ పాల్గొన్నా, ఇది పాల్గొన్నాను. దాదాపు 4 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు పాల్గొన్నాను. అయితే ఈరోజు చీఫ్ గెస్ట్ గా
చంద్ర గారిని పిలిచారు కాబట్టి లక్ష్మీప్రసాద్ గారికి నేను ఒక చిన్న విన్నపం, చిన్న పిటిషన్ పెడదామని కోరుకుంటా ఉన్నాను. మరి మీ దగ్గర చెప్పారో నాకు తెలియదు కానీ, అలాగే దీంట్లో ఏఎన్ఆర్ గారి సెలబ్రేషన్ కూడా కలిపి చేయడం అనేది ఆయన కూడా చంద్ర గారికి, లాంటి వారికి, నాలాంటి వారికి, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్. పరస్పర్శకు పులకించిన నేల ఒక భాష, సాంస్కృతిక, సాహిత్య సంస్థను స్థాపించడం అనేది సాధారణ విషయం కావచ్చు. కానీ ఒక మహనీయుడి పేరు మీద ఒక సాహిత్య వేదికను స్థాపించి దశాబ్దాల తరబడి సాహిత్య సేవ చేస్తున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నిజంగా ధన్యులైన. అలాగేనండి, ఈనాటి పురస్కార గ్రహీతలైన మన తెలుగు ఆణిముత్యాలు ఈ నలుగురు కూడా పురస్కార గ్రహీతలు తమ రంగాల్లో తెలుగు జాతికి, భారతీయులకు ఎంతో సేవ చేసిన మహనీయులు వాళ్ళు. గారు, చిరంజీవి గారు కోరుతూ మీరందరూ దయచేసి ఒక్కసారి శబ్దం ఉంటే, ఒక్క 30 క్షణాల శబ్దం ఉంటే, మీరు ఇందాక నన్ను అడిగినట్లు మీ అందరి తరఫున కోట్లాది మందికి తీరాల కోరిక ఉంటుంది. అది సవినయంగా మీ అందరి తరఫున చిరంజీవి ఒక్కసారి విన్నవించుకుంటారు. మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా? సభకి నమస్కారం. ఎంతో ఆత్మీయంగా యార్లగడ్డ వారి కుటుంబ సభ్యుల మధ్య వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక సంబరంలాగా నాకు అనిపిస్తుంది. సరే, మనం ఎక్కడున్నాము ఏంటంటే నా అభిమానులు వాళ్ళు తెలియని ఉత్సాహాన్ని ఇస్తుంటారు. థ్యాంక్ యూ. ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు వైజాగ్కి మా ఆవిడ నా బ్యాగులు సర్దుతూ ఎవరి ఏమి బట్టలు పెట్టాలి అంటే కొన్ని డెనిమ్స్ ప్యాంట్లు, కొన్ని జీన్స్ అవి పెట్టింది. చూడగానే నాకు మిత్రులు యార్లగడ్డ ప్రసాద్ గారు ఆయన ఆంగికం, ఆయన వేషధారణ, తెలుగుదనం గుర్తొచ్చిన తర్వాత మనం డెనిమ్స్ ప్యాంట్లు వాటికి చాలా అసహ్యంగా ఉంటుంది. పంచి కట్టుకుని వెళ్తే ఎలా ఉంటుందని ఎప్పుడు కట్టలేదు కదా. నేను ఎప్పుడు ఇలా పంచి కట్టుకుని ఏదో ఇంట్లో వచ్చి పూజ చేసుకుంటారేమో కానీ ఇలా బయట సభలకు వచ్చి మాస్ పబ్లిక్ ముందు ఎప్పుడు నిలబడలేదు. కానీ జాగ్రత్తగా ఎప్పుడైనా అలవాటు లేక తరబడి కాలు జారుతాడేమో అన్న. కాలు జారడం ఏంటో భాష తరబడి పడతారేమో అని. పర్లేదు, ఎవరో పక్కన పట్టుకుంటాను. సరే అయితే ఆ రకంగా ఈ రేసుకుని వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షన్ ఉంది. వెనక ఆయన కొంచెం లూజ్ అయిపోతున్నాను. ఊడిపోతున్నామని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను. నేను వెళ్ళి వచ్చాక వెనక చూసుకుని బాబు ఏదో జాగ్రత్తగా చెప్పి సర్దించుకుంటారని చెప్పి. సో అలవాటు లేకపోయినా సరే కొన్ని అలవాటు చేసుకోవడం ఎంత అత్యవసరం, అది ఎంత సంతృప్తిని ఇస్తుంది అనేది అంత ఇంత కదా. ఈ రోజున ఇక్కడికి వచ్చారంటే కనుక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు షాప్లో వైఎల్పీ అనేస్తారు. నాకు చిరకాల మిత్రులు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే విద్యార్థులు, సరస్వతి పుత్రులు, అన్ని రంగాల్లోనూ ఆయన మిత్రులు ఉన్నారు. ఆయన విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పీ గారిని చూసి అభిమానించేవాడు, ఆయన చూసి ఆకట్టుకునేవాడు ఎవరు ఉండరు. అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన. సాహిత్యపరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఏ రకంగా చూసినా సరే ఆయన ప్రేమతో కానివ్వండి అందరినీ ఆకట్టుకునేంత గొప్ప మనస్తత్వం అయింది. అలాంటి వారు మా ఇంటికి వచ్చి రావాలి. నాయక్ ఫౌండేషన్ తరఫున మా అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి, పూజ్యులు కానివ్వండి, మీరు ఏమని అనుకుంటే అలాంటి ఎన్టీ రామారావు గారి 28వ పుణ్యతిథి రోజు అంటే వర్ధంతి దినాన ఆయన సెంటినరీ కొనసాగిస్తూ, అలాగే అక్కడే నాగేశ్వరరావు గారి సెంటినరీ
ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు, మహానటులు, మహా వ్యక్తులు, మాకు ఆద్యులు, పూజ్యులు, అందరూ మీలాంటి వాళ్ళకి మరీ శ్రీరంగంలో అత్యంత కావాల్సిన వాళ్ళు. కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది గొప్ప అవకాశంగా అనిపించింది. ఆయన 18వ తారీఖు వస్తే బాగుంటుందంటే అనుకోకుండా 18వ తారీఖు పని అనేసరికి ఏదో 1 or 2 days డిలే చేయించాలి. ఏం పర్వాలేదు. 19 సంవత్సరాలుగా 18వ తారీఖు జనవరి చూస్తూ వచ్చాము. మీలాంటి వాళ్ళ కోసం 1 or 2 days అయితే 1 month అని పోస్ట్పోన్ చేస్తాను. వారికి నా పట్టున్న అభిమానానికి నేను రావాలి అని గట్టిగా ఆయన సంకల్పానికి నిదర్శనం. ఈ రోజున నేను ఎంతో సంతోషంతో వచ్చాను. అంతరంత ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్తానని అనుకుంటున్నాను. ఇక రామారావు గారి గురించి పూజ్యులు, యుగ పురుషులు అండ్ మాలాంటి వాళ్ళకి దైవ సమానులు. అలాగే అక్కడి నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఆయన మాకు పూజ్యులు, నాకు ఆరాధ్యులు. అలాంటి వారి గురించి ప్రత్యేకంగా తెలియదు ఎవరికి, ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి. కానీ వారిద్దరితోటి ఇలా క్లిప్పింగ్స్ చూస్తుంటే నా దృష్టిలో లేవు. అంటే కలిసి పనిచేశాను అని అనుకోవడం తప్ప అవి విజువల్స్ చూసిన తర్వాత నేను అదృష్టవంతుని. నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాడి హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో చిన్న నటుగానో నేను నా యొక్క ప్రస్తావన ప్రయాణాన్ని కొనసాగించిన వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేను తీసుకోవడం అనేది నాకు భోజనంలో సుఖంగా నటుగా అనిపిస్తుంది. చాలా గొప్ప అవకాశం. ఆ సమయంలో నాకు వాడితో దాని సంభాషణ మాత్రం షేర్ చేసుకుంటాను. ఇవి ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు కాబట్టి కొంచెం వినడానికి బాగానే ఉంటుంది. లేదంటారా వారిద్దరూ సమంగా ఒకేసారి వచ్చారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి. నాగేశ్వరరావు గారు 1 or 2 years ముందు వచ్చుంటే ఆ తర్వాత రామారావు గారు వచ్చారు. నాగేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాల ద్వారా ఆయన డెబ్యూ ఫిలిమ్స్ ప్రవేశిస్తే సినిమాలోకి ఈయన మన దేశంలో రామారావు గారు సాంఘికంలో ఈయన సినిమాలో ప్రారంభించారు. అయితే తదనంతరం విత్ నో టైం రామారావు గారు పౌరాణిక జానపద చిత్రాలలో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇక నాగేశ్వరరావు సాంఘికంలో ఎదురులేదు తిరుగులేని నాయకుడు ఆయన అయ్యారు. అలాగా ప్రేక్షక ఆదరణ ప్రకారం వాళ్ళ యొక్క గమ్యాన్ని మార్చుకుంటూ వాళ్ళ ఆదరణ ఏ సినిమాలో ఏ కథలో ఉంటుందో ఆ రకంగా వాళ్ళు కొనసాగిస్తూ ఈ రోజున పరిస్థితులకి 2 నేత్రాలు 2 కళ్ళు అని అనిపించుకుంటున్నారు. మాలాంటి వాళ్ళ యొక్క ఆరాధన చూస్తూనే ఉంటాయి. అది మన తెలుగు కళామ తల్లి చేసుకున్న పుణ్యం. అలాంటి బిడ్డలు కలగడం వారి తరపున తర్వాత వారితో నటించడం అన్నది నాకు కలిగిన ఒక భాగ్యం. రామారావు గారితో నేను చేసిన సినిమా తిరుగులేని మనిషి. ఇందాక సినిమా చూసాం చిన్న పెట్టి చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కలిపి ఫైట్ చేస్తూ విలన్స్ ఇద్దరు కొడుతూ అక్కడి నుంచి దూకాలి. 3 అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించుకుంటూ ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి. నేను దూకిస్తాను. ఆయన ఆగిపోయారు. బ్రదర్ ఏమది ఏంటి సార్ అలా దూకేసేట్లాగా అన్ని డూప్లు చేసుకుంటారు. మమ్మల్ని అలా ఊపిస్తే నాకు ఎవరు చెప్పలేదు. దూకిస్తే 3 అడుగులే కదా అని దూకేదన్నా. లేదు బ్రదర్, ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం. అనుకోకుండా ఏదో సంభవిస్తే కనుక ఏదైనా జరగకుండా జరిగితే టోటల్ గా సినిమా ఎంత నష్టపోతారో, ఫైనాన్షియల్ కానివ్వండి, టైం కానివ్వండి, తోటి వాళ్ళు నెట్టినట్లు వాళ్ళ సమయం కానివ్వండి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో ఏది కనపడదు, మనం చేసామని అనుకుంటాం అని చెప్పినప్పుడు కరెక్టే. కానీ చేయాలని ఉత్సాహం ఉంది, అన్ని రోజులే చేసే తాపత్రయం ఉంది, పురతలో ఓకే అని అనుకున్నాను. కానీ అదే 1 year తర్వాత సంఘర్షణ సినిమా చేస్తూ సరిగ్గా 3 అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలని తన్నేదాకా నేను జంప్ చేసి తన్నాను. సరిగ్గా ల్యాండ్ అయ్యే కిందకి కాలు మంటపడింది. దాంతో 6 నెలల పాటు షూటింగ్ చేయలేదు. ఆ తర్వాత లండన్ లివర్పూల్ అక్కడ మినిస్టర్ స్టీరెన్ దానికి ఆపరేషన్ జరిగింది. సో ఎంత నష్టమైందంటే అందుకే పెద్దలు ఎంత ఆలోచించి చెప్తారంటే అది మన గురించి మన ఆరోగ్యం ఒక పక్కన పెడితే ఎంతో మంది మన మీద ఆధారపడి ఉంటారు. అందరికీ బాగోగులు దృష్టి పెట్టి ఆలోచిస్తారు. అది వాళ్ళతో ఆ తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు మామూలుగా ఈవినింగ్ వేసరికి బడ్జెట్ గింజలు వచ్చేస్తాయి. ఇంత బాసుకొని ఏదో వస్తుంది. 2 కూర్చున్నారు, పైన కూర్చున్నారు. ఆయన పక్కన ఆయన బడ్జెట్ ఇచ్చారు, తీసుకున్నాను. తిన్నామంటే ఎక్కడ తెలియదు. ఆ సమయం ఆయన మాట అన్నారు, బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు, ఈ సంపాదించిన సంపద అంతా ఎనప మొక్కల మీద పెట్టద్దు, ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి. మనం కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము, ఇదే సూపర్ స్టార్ దాంతో ఉంటాము, ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో ఎంత
ఎంతో జాగ్రత్తతో ముందస్తు చూపుతో ఆయన ఇచ్చిన సలహా అంతే కదా. అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా, ఇందాక మన కృష్ణదేవరాయ చెప్పినట్టుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు పైకి తెచ్చుకోవడం గ్రీన్ టాప్, అది చాలా ఫ్యాన్సీ. అలాంటి కారు కొనుక్కున్నామా, టయోటా కారు కొనుక్కుందామా ఇలాంటి నేను ఇక ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలు పెట్టాడు. ఈ రోజున నా రెమ్యునరేషన్ అంటే ఉంటారు ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీ కాపాడుతుంది. అలాంటి గొప్ప సలహాలు ఇక్కడ నాగేశ్వరరావు గారితో చేసినప్పుడు మెకానిక్ అని ఆ సినిమా చూసిన ఆయన చాలా సరదాగా ఉండేవాళ్ళకి. ఆయనతో సహా ఈయనతో కూర్చొని తినమన్నా తినలేని చిన్న టెన్షన్ ఉండేది. ఆయన అలా కాదు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంటిగా చిరంజీవి మనం కూర్చున్నాం. ఆయన కోనియాక్ అంటే చాలా ఇష్టం. అది నేను ఫారెన్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి మంచి బాటిల్ ఎక్స్ప్రెసివ్ కోనియాక్ ఆయన కోసం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చేవాడు. అప్పుడు ఆయన తీసుకున్నా నేను పక్కన కూర్చుని ఆయనతో డబ్బులు చెప్తుండేవాడు. ఆ చెప్పే సమయంలో ఆయన మాట్లాడితే కొంచెం రొమాంటిక్ టచ్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అట్లా ఆయన ఎంత ఈజీగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారనడానికి అంతైతే కాదు. ఆ సమయంలో ఆయన చెప్పినట్టు గొప్ప విషయం ఏంటంటే రామారావు గారు నేను ఒకే సమయంలో వచ్చాము. ఆయన మంచి అందగాడు, రాజానుబాహుడు, మంచి ముఖవర్చస్సున్నవాడు. అలాంటి స్వరూపి ముందు నన్ను నేను చూసుకుంటే ఒకసారి నాకు ఇన్స్పిరేటివ్ కాంప్లెక్స్ వచ్చేది. అది ఒకసారి ఆయనతో కలిసి 14 సినిమాల దాకా చేసి ఆ టైంలో నేను నన్ను నిలదొక్కుకోవడానికి, నన్ను పికప్ చేసుకోవడానికి, నన్ను సమాయత్తం చేసుకోవడానికి ఏమేమి తప్పు కాదు అని అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి నేను అనుకునేవాడు. ఆయన ఆజానుభావుడు అంతే, కానీ మానసికంగా చాలా అని అనేవాడు. అది ఒక స్టైల్ అయిపోయింది, ఒక ఇది. అలాగే నాకు ఈ కళ్ళు కొంచెం డ్రూప్ అవుతుంది, కొంచెం దాన్ని కాదు అనిపించుకుంటున్నా పైకి లేపేవాడు. అది నాగేశ్వర స్టైల్ అయింది. అంటూ ఆయనలో ఉండే బలహీనతను గుర్తించి అది తనకు అడ్వాంటేజ్ గా మార్చుకుని అది ఆ స్టైల్ ఆయన నాగేశ్వరరావు స్టైల్ అంటూ ఆయన ఎగ్జిబిట్ చేశారంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ బలాలు తెలియకపోవచ్చు, అది బలహీనతను తెలిసి ఆ బలహీనతని బలాలుగా మార్చుకోవడం అది మాత్రం గొప్ప విషయం. అది నాకు అత్యంత నాగేశ్వరరావు. ఆయన గంభీరమైన వాయిస్ ఉంటుంది, నాకు కొంచెం కీలకం ఉంటుంది. దానికి తక్కువగా అనుకో అని బేసు కలిపి మాట్లాడేవాడు. జనాలకు బ్రహ్మాండం ఉండేది. కానీ అట్లాగా ఆయన నుంచి బలహీనత లేనాడు, ఆ యాక్టర్ లేదు. నాలో ఇన్ని బలహీనతలు బట్ యాక్టింగ్ సైజ్ వాటిని ఎలా అధిగమించాలంటే దాంట్లో నిరంతరం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు మనం ఎలాగా ఎవాల్వ్ అవ్వాలి, మనం ఎట్లాగా మనం అనుభవం సంపాదించుకోవాలి అనే దాన్ని నిరంతరం మనం ప్రయత్నిస్తే కనుక పైకి రానటువంటి వ్యక్తే ఉండాలి. అందుకని మన బలాల కంటే కూడా మన బలహీనతను గుర్తించడం అత్యంత ఆవశ్యకత, అది అత్యంత అవసరం. దాన్ని ఎలా అధిగమించాలని ఆ తర్వాత ప్రక్రియ. అలాగా నాగేశ్వర గారితో, రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను. అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే. అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం. అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు, సమయాభావం ఉంది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడాను. అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంచురీ ఇయర్ శతాబ్ద సంవత్సర ఉత్సవాల్లో వారిద్దరిని మనం చేసుకోవడం, వారికి మన స్మృతాంజలి కట్టించడం, ఆ అవకాశాన్ని యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతిగా భావిస్తూ చాలా చాలా సంస్కృతిగా కనిపిస్తాను. ఈ రోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా చిరకాల మిత్రులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే నా స్టార్ స్టేటస్, నేను స్టార్ ని అవ్వడానికి అత్యధికంగా ఆయన కంటెంట్, ఆయన రాతలు, ఆయన రచనలు, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు 80వ దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే ఎక్కువ నేను ఆయనకి కంట్రిబ్యూట్ చేయగలను. ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాలాగా మరింత హైట్కి వెళ్ళేలాగా, మరింత స్టార్టప్ ని పొందేలాగా చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. అది కూడా చెప్తాను. ఒకరోజు అమ్మగారు నా నెల్లూరు ఉంటుండేవాడు, నాన్నగారు నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు ఇటు వెళ్తుండేవాడిని. అది 1980. ఆ సమయంలో నేను అన్నారే నెల్లూరు అభిలాషని నవ్వులు చదివాను. అందులో హీరో పేరు కూడా చిరంజీవి. అండ్ అది చదువుతుంటే నాకు ఇంకా గుర్తుకొస్తున్నావు, నువ్వేది ఉంది. బహుశా ఎండమూరి రైటర్ కూడా నీలాంటి దృష్టి రాసేది అనిపిస్తుంది అని. అవునా, బాగుంది, అంత బాగుందా మనం
చదువుతాడు నువ్వు చెప్పమ్మా అమ్మ చెప్తే చాలా అందంగా చెప్పింది. నేను చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది. సో అది ఆ తర్వాత మెడ్రాస్ 2-3 days 2 weeks లోపల అండ్ ఒక కేఎస్ రామారావు వచ్చి బాస్ ఇలాగా ఒక స్టోరీ మాకు చేయాలి, దాని పేరు అభిలాష. ఏమి కాకతాళీయో ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారు, లేకపోతే చిరంజీవి పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది ఈ సినిమా నాకే రాసి పెడుతుంది. ఆ రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది. నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక మన స్టార్ గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన స్థానం సృష్టిలో అనే అభిప్రాయం కలిగేసే సినిమా ఒక అభిలాష. ఆ అభిలాష సాంగ్స్ మార్నింగ్ నేను రాడిసన్ లో నేను జిమ్ చేస్తుంటే వాడు మొత్తం నేను వచ్చారు కదా ఉషాలు వేసాడు మొత్తం సాంగ్స్ పెట్టాను. ఆ సాంగ్స్ యూరేకా సాకులేక ఇలాంటి సాంగ్స్ చేస్తుంటే ఆ పక్కనే సముద్రం గంగావతి భీమిలి ఈ రోడ్లలో ఎగిరి డాన్సెస్ కింద పడి మీద పడి ఏదో చేసే విన్యాసాలు అవన్నీ గుర్తుకొస్తుంటే వాటి స్వీట్ మెమరీ. మార్నింగ్ 5-6 o'clock వండర్ఫుల్ మెమరీస్ తోటి ఈ రోజులు వచ్చారు. అదంతా కూడా కెఎస్ రామారావు గారు, వీరేంద్రనాథ్ గారు, మన కోదండరామరెడ్డి గారు, వీళ్ళందరి యొక్క వీళ్ళందరి యొక్క కాంబినేషన్ లో నాకు అన్ని చెప్పి గొప్ప. ఆ తర్వాత వచ్చే సినిమా ఛాలెంజ్, డబుల్ ది పవర్ ఆఫ్ డబుల్. ఆ సినిమా దాని ప్రభావం ఏంటంటే ఎంతమంది యూత్ ని మోటివేట్ చేసిందంటే అండ్ మనకేమీ లేదు కదా, మనకేం చేయలేము, దిక్కుమొక్కు లేదు, ఒంటికాయ సొంటుకొమ్మలు అంటాడు, ఎలా రాణించాలి, ఇక్కడ ఎలా డబ్బు సంపాదించాలి, లేదా ఎలాగా ఏదైనా అచీవ్ చేయాలి అనే వాళ్ళకి అది ఆన్సర్ ఇచ్చే ఆన్సర్. అండ్ అది ఆ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేసే విధానం ఈ రోజు నేను చాలా చెప్తున్నాను. సార్ ఈ రోజు మీరు పెద్దవాళ్ళు అయ్యామంటే మాకు ఏమి లేదు క్షణం మాకు ఛాలెంజ్ అనే సినిమా ఎంతో స్ఫూర్తించినట్టుంటే వావ్. అది ఆయన బ్రెయిన్ షేడ్ కానీ బయట మా ద్వారా బయట వచ్చినప్పుడు ఎంతో క్రెడిట్ మేము తీసుకోవడం అంతే ఆనందం ఆయన పొందారు, అంతే ఆనందం మేము పొందుతున్నాం. ఆ రకంగా మనం వచ్చే తర్వాత వచ్చే సినిమా మనం కానివ్వండి, రక్త సింధూరం కానివ్వండి, అన్ని సినిమాలు ఎన్నో సినిమాలు మనం లిస్ట్ చూసాం. ఆ సినిమాలన్నీ కూడా నాకు అంతటి పేరు పెట్టి తీసుకొచ్చాయి. కాబట్టి నా యొక్క ఎదుగుదలలో నా స్టార్డంలో ఆయన యొక్క నా సింహభావం మా ఎన్నుమూరి గారికి ఉంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ ఎన్నుమూరి గారు. తర్వాత ఇందాక ఒక మాట అన్నారు, అది కంక్లూడ్ చేస్తాను. ఇది ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారు? ఆటోబయోగ్రఫీ నేనే కదా రాసేది అని నువ్వు ఎక్కడ టైం ఉంటుంది లేదు, నీవు చెప్పు, మేము ఎవరు రాసుకుంటాం, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా ఖచ్చితంగా చెప్పు, చెప్తే రాస్తాను. నిజంగా ఎండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకోకుండా ఉండదనుకోండి, ఎవరు ఒప్పు తీరాల్సింది ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరు తెలుగు ఉన్నారంటే అలాంటి గొప్ప బలం మేధస్సు ఉన్నటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ ఈ రోజున నా ఆటోబయోగ్రఫీ రాస్తాను అనే మాట అనగా నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది. అందుకే ఇది ఎలాంటి అత్యద్భుతమైనటువంటి వేదిక మా వైఎంపీ గారి సమక్షంలో ఇది జరిగి తిరుగుతుంది. ఆల్రెడీ ప్రాసెస్ లో ఉందన్నారు కానీ దానికి కన్సల్టెంట్ గా ఫార్మేట్ గా లేదు. అండ్ ఎండమూరి గారు అన్నారు, నేను మాట చేస్తున్నాను, కమిట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో ఇక్కడ సన్మానం అందరి యొక్క నాకు ఏదో 45 ఏళ్ల ప్రస్థానంలో నాకు ఏదో తాసపడ్డాము, మాకు ఎన్ని సంబంధాలు ఉన్నాయి. కానీ రామ్ సుబ్బారెడ్డి గారి ఈ విషయంలో మాత్రం విన్నానే తప్ప నేను ఎప్పుడు మీటే అవకాశం నాకు కలగలేదు. అండ్ గొప్ప మానసిక శాస్త్రవేత్తలు డాక్టర్ విన్నాను. అండ్ నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్టు మానసిక శాస్త్రం. అండ్ నేను దానివల్ల ఎప్పుడు దాన్ని ఆలోచించుకుంటూనే ఉంటాను. నాకు గురువులు ఎవరు లేరండి, కానీ మీలాంటి వాళ్ళ రైటర్స్ కానివ్వండి, మీలాంటి వాళ్ళ మాటలు కానివ్వండి, ఇవన్నీ యూట్యూబ్లో అక్కడే పెట్టడం, లేకపోతే ఇలాంటి కథలు చెప్పినప్పుడు పెట్టడం, ఇదంతా కలిపి నాలో ఒక లెసన్స్ లాగా ఒక మార్పు తీసుకొచ్చి అందులో రకంగా ప్రొడక్షన్ ఎన్నో కరెక్షన్స్ చేశారు. ఈ రోజున వెళ్ళే ఈ స్పీడ్ యుగంలో మనకి ఎన్నో మానసిక రుగ్మతలు లోనైపోతున్నాం. అది బాడీకే కాదు మనసు కూడా రోగం వస్తుందని మీరు అన్నమాట. అది అక్షర సత్యం. మళ్ళీ నిర్వీర్యం చేసుకుంటాం. ఒకసారి లేవగానే అన్ని బాగున్నాయి కదా, సినిమా సూపర్ అయింది, ఇంట్లో బాగున్నారు, డబ్బులు బాగున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ దండిగా ఉంది, ఏదో తెలియని ఒక న్యూనత భావం, తెలియని ఒక లోన్లీనెస్. ఎందుకంటే చెప్పరు అది ప్రతి ఒక్కరు ఏదో అని మర్చిపోతుంటారు. కానీ మీలాంటి వాళ్ళు సంపాదిస్తే కనుక దానికి అత్యద్భుతమైన చిన్న చిత్రాలతో చిన్న చిన్న మాత్రలతో మీరు దాన్ని మాయం చేయగలరు.
అది మీలాంటి వాడి యొక్క ఆవశ్యకత ఎంత గుర్తించి అందరూ ఉపయోగించుకుంటే కనుక అది అందరూ ఉపయోగపడుతుంది, అందరి జీవితానికి ఉపయోగపడుతుంది. అందుకే మీకు ఈ రోజున సన్మానం చేయడం, మీలాంటి వాడు గుర్తించి మా వైఎల్పీ గారు ఈ స్టేజ్ మీద మీకు సన్మానించే అవకాశం అందరూ ఇవ్వడం మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. అలాగే మా రాధాకృష్ణరావు గారు ఉన్నారు. ఆయన వచ్చేసరికి ముందు చాలా ఇంట్రెస్ట్ చూడగానే షాక్ అయ్యాను. రాధాకృష్ణ గారు, మా రాధాకృష్ణ గారు నేను తెలుసా అన్నారు. తెలియదు, చాలా బాగా తెలుసు. ఆయన నా సినిమాలు ప్రీమించి కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడు మేము కనిపించి చూస్తారని మీరు రిసీవ్ చేసుకుంటుండేవాడు. అలాంటి మీరు ఈ మధ్య సంవత్సరంలో కొంచెం దూరం అయ్యాం. సరే, అలాగే ఎన్నో సినిమాలు ప్రేమించినారు. నా సినిమాల్ని కర్ణాటకకి పరిచయం చేసి కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేసి నా ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటకలో నా ఇమేజ్ అని పెరిగింది. రాజ్ కుమార్ గారు లాంటి ఆయన నన్ను పిలిచి, ఏమయ్యా మీ సినిమా హుబ్లీలు ఇంత అత్యద్భుతంగా ఆడుతుంది, హుబ్లీ అని పార్ట్పోర్ట్ కర్ణాటక బ్యాంక్ అలాంటి హుబ్లీలు ఈ సినిమా కన్నడ మూవీ ఆడుతున్నాయి రికార్డ్ బ్రేక్ చేసే కనుక అది చాలా గ్రేట్ అంటూ మిమ్మల్ని ఓన్ చూసుకోవడం మా కన్నడిగులు అంటుండే కనుక దానికి అవకాశం ఇచ్చింది, దానికి నాంది పలికింది మీరు రాధాకృష్ణరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. రావడం చాలా ఆనందంగా ఉంది. సో విల్సన్ సుధాకర్ గారు ఆయనతో కూడా ఆయన చెప్పిన నాకు తెలియలేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పర్యాటన శాఖకు సంబంధించినటువంటి ఆయనకి పర్యాటనకి సంబంధం ఉంది. అలాంటి వారికి సన్మానం జరగడం ఉంది. చాలా సంతోషం. ఇలా ప్రతి ఒక్కరిని గుర్తించారు. మరీ ముఖ్యంగా నాకు చాలా సంతోషం అనిపించింది, రామారావు గారి దగ్గర లాయల్టీ తోటి పనిచేసేటువంటి వారి డ్రైవర్ని, వాళ్ళ సెక్యూరిటీని, వారి పిలిచి డిఏ గారిని పిలిచి సన్మానించడం అనేది చాలా అత్యంతం. అలాంటి వారిని చేయడం అనేది, అలాంటి వారిని గుర్తించడం అనేది ఈ రోజున సంస్కారవంతమైనటువంటి అయిన తర్వాత ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు పరిచయమైనటువంటి మరొక పెద్దలు ఆయన జస్టిస్ ఆకుల శేషసాయి గారు. ఆయన ఆయన సౌమ్యత, ఆయన సులభత్వం, ఆయనకు మాట్లాడిస్తుంది చూస్తే చాలా నాజుగా చక్కగా మాట్లాడుతున్నారు. చాలా కానీ స్టేజ్ మీద ఆయన మాటలు చూసుకుంటే డైనమైట్ లా మాట్లాడుతున్నారు. బాగా అనిపించింది. అండ్ ఆయన మాట్లాడే ప్రతి మాట అక్షర సత్యం. నాకు చాలా ఆనందం ఉంది. అండ్ ఫ్యూచర్ లో మంచి అన్ని రకాలుగా గొప్ప రాజకీయ నాయకుడు అవడానికి యంగ్స్టర్స్ రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ అవ్వాలి. అప్పుడే మన రాజకీయ వ్యవస్థ అనేది చాలా మంచి కార్యం ఉంటుంది. అలాంటి ఎప్పుడైతే ఆరాధించేటువంటి చరిత్ర మహాచక్రవర్తి ఆ పేరు పెట్టుకున్న రావు రత్నం గారి అబ్బాయి అత్తయ్య అబ్బాయి శ్రీకృష్ణరావు నాయుడు మంచి భవిష్యత్తు ఉండాలి. ఆయన తను అసెంబ్లీ పార్లమెంట్ లో మాట్లాడేవాడి, దాన్ని తీసుకునే ఇష్యూస్ మీద ఆయన ఫైట్ చేయడం కానివ్వండి, ఆయన వార్తలు కానివ్వండి, ఇంగ్లీష్ తెలుగు ఇలాంటి డైనమిక్ రాజకీయ నాయకులు రావాలి, అంటే ఎడ్యుకేటెడ్ ఇన్కమ్ పర్సన్స్ రావాలి. వీళ్ళకి నిజమైనటువంటి ఏంటంటే ప్రజాసేవ చెయ్యాలనే ఒక కాంక్ష తప్ప నాన్నగారు సంపాదించాలి, గొప్పగా సంపాదించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ధ్యాస ఉండదు. ఓన్లీ ధ్యాస అభిమానం సంపాదించుకుని మనం రాజకీయంగా ఏదో చేసినప్పుడు ఈ అభివృద్ధిలో మనం బాగుపరచడం, మనం భాగస్వామ్యం, నా వల్ల ఈ అభివృద్ధి జరిగింది అనేటువంటి పేరు కోసం ప్రయత్నిస్తారు. దానికోసం అనిపించింది. అండ్ గుడ్ ఆల్ ద వే బెస్ట్ ఆఫ్ ఫ్యూచర్ ఇండివిజువల్స్. జై హింద్.